ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 31వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఎప్పుడు మానవుడు వేర్వేరుగా కనిపించే ప్రాణులన్నీ ఒక ఆత్మయందే ఉన్నవనియు మరియు ఆత్మ నుండే విస్తరించుచున్నవనియు నిత్యము చూచుచున్నాడో అప్పుడే అతడు బ్రహ్మమును పొందుచున్నాడు, అనగా బ్రహ్మమే అగుచున్నాడు. మర్రి చెట్టు ఎంతో పెద్దది, కానీ దాని విత్తనము చాలా సూక్ష్మమైనది. అతి చిన్న మర్రి విత్తనం నుండి మర్రి చెట్టు యొక్క అన్ని భాగములు రావడం మనము గమనిస్తూ ఉన్నాము. అదే విధముగా ఆత్మ నుండి ప్రాణము, ఆశ, స్మృతి, ఆకాశము, తేజము, నీరు, అన్నములు కలుగుతున్నాయి. అనగా వీటి యొక్క ఆవిర్భావ, తిరోభావములు మరియు ఉత్పత్తి వికాసములు అన్నీ కూడా ఆత్మ నుండే సంభవిస్తున్నాయి. ఈ విధంగా మనము ఈ సృష్టిలోని సమస్తము ఆత్మ నుండే వచ్చుతున్నదని గ్రహించవలసి ఉన్నది. అనగా మనము భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడవలెను. అదే విధముగా సముద్రంలోని కెరటాలు ఎల్లప్పుడూ సముద్రంలోనే ఉంటాయి మరియు అవి సముద్రం నుండే పుట్టడం జరుగుతుంది మరియు సముద్రంలోనే కలిసిపోతూ ఉంటాయి. అదే విధముగా భూమి మీద అనేక అణువుల కలయిక వలన అనేక ఆకారాలు, లక్షణాలు కలిగినటువంటి వివిధ పదార్థములు, వస్తువులు సృష్టింపబడుతూ ఉన్నవి. అంటే మనము ఈ కనపడే అనేక నామరూపాల వెనుక గల తుది సత్యము ఆత్మ అని గ్రహించవలసి ఉన్నది. ఆత్మ నుండియే ఈ సృష్టిలోని వైవిధ్యము, అనేక నామరూపాలు, ఈ విశ్వమంతా విస్తరించి ఉన్నదని మనము తెలుసుకొనవలసి ఉన్నది. మన కంటికి కనపడే నామరూపములు ఎప్పుడే కానీ సత్యము కాదు, ఒక ఆత్మ మాత్రమే సత్యమైనది. ఇక్కడ ఈ శ్లోకంలో పశ్యతి అని కాకుండా అనుపశ్యతి అనే పదము వాడబడినది. పశ్యతి అనగా చూచుట అని అర్థము. అనగా ఈ ఆత్మను అనేక నామరూపాల వెనుక ఒకసారి చూడడం కాదు. అనుపశ్యతి అనగా నిత్యము, అనుదినము, ఎల్లప్పుడూ ఈ ఆత్మ యొక్క సత్యమును మనము గ్రహించుండవలసి ఉన్నది. దీనికే అనుపశ్యతి అనే పదము వాడబడినది. ఎప్పుడు మనము ఈ ఆత్మను గురించి తెలుసుకుంటే ఆ సుముహూర్తంలోనే మనకు బ్రహ్మత్వము సిద్ధిస్తుంది. మనము అనేకత్వాన్ని చూస్తుంటే మనము బంధంలో చిక్కుకొని పోతాము. అలా కాకుండా వీటి వెనుక గల ఏకత్వమును దర్శిస్తూ ఉంటే మనకు ఆ క్షణమునందే వెంటనే మోక్షము లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక తమాష ఏమంటే, శరీరము భావనతో ఉంటే ఆత్మను గ్రహించలేము. ఆత్మ మాత్రమే ఆత్మను గుర్తించగలుగుతున్నది. మనము శరీర శుభ కలిగి ఉండడం, అనగా శరీర భావనతో ఉంటే ఈ నామరూపాలు మనకు వికృతంగా కనపడతాయి, మనల్ని భయపడతాయి, బాధ పెడతాయి. అలా కాకుండా మనము ఆత్మను దర్శించి ఆత్మభావనతో ఉంటే వెంటనే మోక్షము కలుగుతుంది, నిరతిశయమైనటువంటి బ్రహ్మానందము కూడా కలుగుతుంది. దీని కొరకు మనమందరము సాధన చేసి సాధించవలసి ఉన్నది. శుభం భూయాత్.